ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అథ ప్రథమోऽధ్యాయः. అర్జున విషాదయోగः. అహో బత మహత్పాపం కర్తుం వ్యవసితా వయం యద్రాజ్యసుఖలోభేన హంతుం స్వజనముద్యతాః. హాయ్ ఫ్రెండ్స్, ఈ శ్లోకం నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, స్వార్థపూరితమైన భావాలచే ప్రేరేపితుడైన మనిషి తన అన్న తమ్ములను, తల్లిని, తండ్రిని చంపడం వంటి పాపకార్యాలకు పూనుకుంటాడండి. అది మనకందరికీ తెలిసిందే. స్వార్థం ఉంటే ఆ మనిషి ఎలాంటి పనికైనా సిద్ధపడతాడు. ప్రపంచ చరిత్రలో అటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి. కానీ అర్జునుడు అలాంటి స్వార్థపూరిత స్వభావం కలిగిన వాడు కాదండి. ఒక గొప్ప సాధువు, భగవద్భక్తుడు. కనుక అర్జునుడు నైతిక సూత్రాల గురించి సర్వదా ఎరుగగలిగిన వాడు కాబట్టి అలాంటి కార్యాలు జరగకుండా జాగ్రత్త పడతాడు అని ఈ శ్లోకం యొక్క పరమార్థం అండి. ఇప్పుడు వర్డ్ టు వర్డ్ మీనింగ్. అహో, అయ్యో, బత ఎంత విచిత్రము, మహత్ గొప్ప, పాపం పాపమును, కర్తుం చేయడానికి, వ్యవసితాహ నిశ్చయించాము, వయం మేము, యత్ కారణమున, రాజ్య సుఖలోభేన రాజ్యసుఖలోభముచే ప్రేరేపించబడి, హంతుం చంపడానికి, స్వజనం స్వజనులను అంటే మంచి వాళ్ళను, ఉద్యతాహ ప్రయత్నిస్తున్నాము. అంటే ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే, అయ్యో, ఘోరమైన పాపకర్మలను చేయడానికి మేము సిద్ధపడడం ఎంత విచిత్రము. రాజ్య సుఖమును అనుభవించాలనే కోరికతో మేము మంచి మనుషులను వధించాలని అనుకుంటున్నామా అని అర్జునుడు ఇక్కడ ఫీల్ అవుతున్నాడండి. ఇది ఈ శ్లోకం యొక్క అర్థం అండి. ఇఫ్ యూ లైక్ దిస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ us and support us. Thank you.